ఒక పెద్ద సామ్రాజ్యం కేవలం ఒకే ఒక్క ద్రోహంతో ఎలా కుప్పకూలిపోయిందో తెలుసా? అధికారం కోసం విశ్వాసాన్ని ఎలా పణంగా పెట్టారో చూద్దాం. ఈరోజు మనం మాట్లాడబోయేది ప్రాచీన మగధ సామ్రాజ్యం గురించే. అక్కడ రాజుకి మంత్రికి మధ్య జరిగిన ఆ పెద్ద గొడవ అదే అసలు కథ. సరే, అసలు కథలోకి వెళ్ళిపోదాం. కాని మనం మొదటినుంచి కాదు, కథలోకెల్లా అత్యంత ఉద్రిక్తమైన ఒక సీన్ నుంచి మొదలు పెడదాం. అది ఏంటంటే మగధ రాజసభ. అందరూ చూస్తుండగా రాజుకి మంత్రికి జరుగుతున్న ఒక పెద్ద గొడవ. ఆ మాటన్నదెవరో తెలుసా? ఆ రాజ్యానికే అత్యంత నమ్మకస్తుడైన మంత్రి. ఎవరితో అంటున్నాడు? సాక్షాత్తు ఆ సర్వశక్తిమంతుడైన రాజుతోనే. అది మామూలు మాట కాదు. దేవా, మీరు ప్రజలనే మోసం చేస్తున్నారు అని రాజు ముఖంమీదే చెప్పడమంటే అదొక తీవ్రమైన ఆరోపణ. చూడండి, ఈ గొడవ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది కాదు. ఇది రెండు వేర్వేరు ఆలోచనా విధానాల మధ్య జరిగిన సంఘర్షణ. ఒకవైపు ప్రజల పట్ల, రాజ్యం పట్ల నా బాధ్యత ముఖ్యం అంటున్నాడు మంత్రి. మరోవైపు నేనే రాజుని, నాదే అధికారం, నేనే రాజ్యం అంటున్నాడు రాజు. ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటమే ఇది. అంతేకాదు, మహామంత్రి ఏవో గాలిమాటలు చెప్పలేదు. చాలా నిర్దిష్టంగా ఆధారాలతో సహా ఆరోపణలు చేశాడు. ప్రతి జీతంలోంచి డబ్బులు దొంగిలించారని, ఏకంగా రాజ్య ఖజానాకి కన్నం పెట్టారని, ఇంకా రాజునెవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళు మాయమైపోతున్నారని, ఇలాంటి భయంకరమైన ఆరోపణలున్నాయి. అసలు ఈ ఆరోపణలకు అంత బలమెందుకుందో అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ మగధరాజ్యం గురించి, దాని చరిత్ర గురించి తెలుసుకోవాలి. సరే, ఇంతకీ ఏంటి ఈ మగధరాజ్యం? దాని కథేంటి? ఈ గొడవ అంత పెద్దదవ్వడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే మనం కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. మగధ అంటే అదేదో చిన్న రాజ్యం కాదు. అది ఒక మహాజనపదం. అంటే ఆ కాలంలో భారతదేశంలో ఉన్న 16 పెద్ద సామ్రాజ్యాల్లో ఒకటి. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు, శక్తివంతమైన రాజవంశాలు దీనిని పాలించాయి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయమేంటంటే, ఒకవైపు రాజకీయ గొడవలతో, యుద్ధాలతో రక్తం పారుతున్న ఇదే గడ్డమీద మరోవైపు మహావీరుడు, గౌతమబుద్ధుడు లాంటి మహానుభావులు అహింస, శాంతి, జ్ఞానోదయం గురించి బోధించారు. వాళ్ళిద్దరికీ ఇది కర్మభూమిగా మారింది. ఎంత విచిత్రం కదా! ఇక ఈ సామ్రాజ్యానికి రాజధాని పాటలీపుత్రం. దీని పుట్టుక వెనుక కూడా ఒక కథ ఉంది. సాక్షాత్తు బుద్ధుడే ఈ నగరం గురించి ఒక జోస్యం చెప్పాడు. ఇది చాలా గొప్ప నగరంగా ఎదుగుతుంది, కాని దీనికెప్పుడూ నిప్పు, నీళ్లు, ఇంకా అంతర్గత కలహాల వల్ల ముప్పుంటుందని చెప్పారు. ఇప్పుడు ఇదే అధికార కేంద్రం నందవంశం చేతిలో, ముఖ్యంగా ఆ రాజు ధననందుడి చేతిలో ఉంది. సరే, మళ్ళీ మనం అసలు విషయానికొద్దాం. ఇంత గొప్ప వారసత్వం ఉన్న రాజ్యాన్ని ప్రమాదంలో పడేసిన ఆ అవినీతి ఆరోపణల గురించి, వాటికి సంబంధించిన సాక్ష్యాల గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మొత్తం దర్యాప్తు ఎలా మొదలైందో తెలుసా? చాలా చిన్న విషయంతో. ఏకంగా రాజఖజానా నుంచి ఇచ్చే జీతాల్లో ప్రతి ఒక్కరి జీతంలోంచి ఒకే ఒక్క పణం, అంటే ఆ కాలం నాటి ఒక నాణెం మాయమవుతోంది. ఇది ఎవరికో ఒకరికి కాదు, కింద స్థాయిలో పనిచేసే సేవకుడి నుంచి ఏకంగా రాణిగారి తల్లి వరకు అందరి జీతంలో ఇదే జరుగుతోంది. అంటే ఇదేదో లెక్కల్లో జరిగిన పొరపాటు అస్సలు కాదు. ఇది చాలా పక్కాగా ప్రణాళికతో చేసిన ఒక పెద్ద దొంగతనం. రాజదర్బార్లో ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేశారు. కాని ఈ చిన్న దొంగతనం అనేది మంచుకొండ కొన మాత్రమే. దీని వెనకాల దాగి ఉన్న అసలు స్కామ్ చాలా పెద్దది. అప్పుడే అసలు విషయం బయటపడింది. ఇది కేవలం జీతాల్లో కోత విధించడం కాదు, ఏకంగా రాజ్య ఖజానా నుంచే లక్షల కొద్ది బంగారు నాణేలు మాయమయ్యాయి. ఊహించుకోండి, ఎంత పెద్ద సంపదో! అయితే ఈ కథలో దొంగతనం మాత్రమే కాదు, హత్యలు కూడా ఉన్నాయి. ఎవరెవరికి ఈ నిజం తెలుసో వాళ్లందరూ ఒక్కొక్కరిగా మాయమవడం మొదలుపెట్టారు. రాజుగారి రథసారథి అంగదుడు, నమ్మకస్తుడైన శిశుపాలుడు, ఖజానా దగ్గర పనిచేసే చాలామంది సేవకులు, వీళ్ళెవరూ మళ్లీ కనిపించలేదు. మరి వాళ్ల కుటుంబాలకి ఏం చెప్పారో తెలుసా? రాజ్యపు పనిమీద బయటకి వెళ్లారు అని కబురు పంపారు. అంటే డబ్బు దొంగిలించడమే కాదు, ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోడానికి మనుషుల్ని కూడా మాయం చేశారు. సరే, ఇన్ని సాక్ష్యాలు చేతిలో పట్టుకుని మహామంత్రి మళ్లీ ఆ రాజసభకు వచ్చాడు. ఇప్పుడాయన తన చివరి వాదనను వినిపించబోతున్నాడు. చూద్దామేం జరగబోతుందో. తన దగ్గరున్న ఆధారాలన్నీ బయటపెట్టాక మహామంత్రి ఒక మాట అంటాడు. ఆ మాటతో ఇక ఇది మామూలు గొడవ కాదు అని అందరికీ అర్థమైపోయింది.
మగధ ప్రజల హక్కుల కోసం నేను రాజు అధికారాన్ని ధిక్కరిస్తాను, అవసరమైతే మళ్ళీ ధిక్కరిస్తాను అని ప్రకటించాడు. అంటే ఇది ఇక ఒక నిరంకుశ రాజుమీద తిరుగుబాటుకు నాంది పలికినట్టే. ఆ మాటతో సభ నిశ్శబ్దమైపోయింది. ఘర్షణ ఆగిపోయినట్టనిపించినా అసలు కథ ఇప్పుడే మొదలైంది. మహామంత్రి విసిరిన ఆ సవాలు ఆ మగధ సామ్రాజ్యపు తలరాతను ఎలా మార్చబోతోంది? ఒక రాజు తన ప్రజలనే మోసం చేసినప్పుడు న్యాయం కోసం ఎవరు ముందుకొస్తారు? ఈ ప్రశ్నే ఆనాటి చరిత్రను ఒక పెద్ద మలుపు తిప్పింది.